నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం. పదేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ ఒక్క పరిశ్రమ తేలేదన్న పీసీసీ చీఫ్. 2 ఏళ్ల అభివృద్ధే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తుందని ధీమా. జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపు. ఆన్లైన్ సేవలు పెంపొందించేందుకే చెక్ పోస్టుల రద్దు నిర్ణయం. వాహనాల రాకపోకలకు అడ్డంకులు తొలగుతాయన్న మంత్రి పొన్నం. బీహార్ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ఆర్జేడీపై జేపీ నడ్డా విసుర్లు. హస్తం పార్టీ చిన్న పార్టీలను అంతం చేస్తోందన్న బీజేపీ అధ్యక్షుడు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్తగా 1,00,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న శ్రీధర్ బాబు మెల్బోర్న్లో ఆస్ బయోటెక్ సదస్సులో పాల్గొన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. భారత్ జీడీపీలో తెలంగాణ వాటా 5% ఉందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర జీఎస్డీపీ ఎక్కువని వెల్లడించారు. ఏడాదిన్నరలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లైఫ్ సైన్సెస్ రంగాన్ని రాబోయే 5 ఏళ్లలో $250 బిలియన్ చేర్చడమే లక్ష్యమని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. త్వరలో నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకురాబోతున్నామని వెల్లడించారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్లో భారత్ నుంచి హైదరాబాద్కు మాత్రమే స్థానం దక్కిందని గుర్తు చేశారు. బయో డిజిటల్ యుగానికి కావలసిన అత్యుత్తమ వనరులను అందించేలా యువతని తీర్చిదిద్దుతున్నట్లు శ్రీధర్బాబు పేర్కొన్నారు. విక్టోరియా తెలంగాణ ఇన్నోవేషన్ కారిడార్కి నాంది పలకాలని శ్రీధర్బాబు ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను కోరారు. వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్లో నిర్వహించే బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను శ్రీధర్బాబు ఆహ్వానించారు. తాజా అంశం చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్య అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? చందు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చర్చ ఇంకా జరగాల్సింది. ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల్లో 2 పిల్లల నిబంధనను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ మేరకు కేబినెట్ ఆమోద ముద్ర కొద్దిసేపటి క్రితమే చేసింది. సుమారు 30 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో నుంచే ఇది అమల్లో ఉంది. దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ అమలు చేయాలి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఈ నిబంధన పెట్టారు. అంటే 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో అంటే గ్రామ పంచాయతీల్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఒక నిబంధన ఉంది. అది ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన ఉంది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అది కొనసాగింది. అయితే ప్రస్తుతం అంటే కుటుంబ నియంత్రణ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే చాలా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు కాబట్టి ఆ నిబంధన తొలగించాలని నిర్ణయిస్తూ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి ఆ నిబంధనను తొలగించింది. అంటే దాని ప్రస్తుతం ఆ చట్ట సవరణ చేయాలి అంటే ప్రస్తుతం సభ లేదు, ఆ శాసనసభ నిర్వహించడం లేదు కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన కేబినెట్ ను నిర్ణయాలకు సంబంధించిన ఆర్డినెన్స్ ను రేపు లేదా ఎల్లుండి గవర్నర్ పంపనున్నారు. గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్లయితే ఈ ఎన్నికల్లోనే, రానున్న పంచాయతీరాజ్ ఎన్నికల్లోనే ఈ నిబంధనను తొలగించనున్నారు. ఏంటంటే 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు కూడా పోటీ చేయడానికి దానికి మార్గం సుగమమైంది. మీరు అన్నట్టుగా దానికి సంబంధించిన స్థానిక సంస్థలు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా దానిపైన చర్చ కొనసాగుతుంది. దానిపైన నిర్ణయం తీసుకున్నారు. బీసీకి ఆ రిజర్వేషన్ల పెంపు, అదేవిధంగా మిగతా అంశాలపైన నిర్ణయం తీసుకున్న తర్వాత పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకు వెళ్లాలా, లేక చట్టబద్ధత వచ్చే వరకు బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత వచ్చే వరకు వేచి చూడాలా అనే అంశం పైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
రైట్, ధన్యవాదాలు చారి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బోరబండ డివిజన్ ఇంటింటి ప్రచారంలో మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. వెంగళరావు డివిజన్ రహమత్ నగర్లో ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కలిసి ఇంటింట ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బీఆర్ఎస్ను గెలిపించాలని మాగంటి సునీత గోపీనాథ్ ఓటర్లను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ వేసి తిరస్కరణకు గురైన మైనారిటీ నేత సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. తన నామినేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని సల్మాన్ ఖాన్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెంగళరావు నగర్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. చైతన్యవంతులైన జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీని గెలిపిస్తారని రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోని క్యాండిడేట్ దొరక్క మధ్య క్యాండిడేట్ ని వాళ్ళ క్యాండిడేట్ గా పెట్టి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మర్చిపోయిన పార్టీ ఏదో సహానుభూతిలో ఓటు వస్తుందని చెప్పేసి ఏదో భావించేటటువంటి దీంట్లో జూబ్లీ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు కాబట్టి బీజేపీకి తప్పకుండా అవకాశం ఇస్తారు. బీజేపీ క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లో ఉన్నాడు, ప్రజాసేవ చేస్తా ఉన్నాడు. కాబట్టి క్యాండిడేట్ల విషయంలో ఆలోచించినా, పార్టీ విషయంలో ఆలోచించినా చివరికి జూబ్లీ హిల్స్ భారతీయ జనతా పార్టీ ఒక క్యాండిడేట్ని, ఒక అభ్యర్థిని దీపక్ రెడ్డి గారిని తప్పకుండా భారీ మేర గెలిపిస్తారని చేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. బస్తీ దవాఖానాల్లో గడువు తీరిన మందులు ఇస్తున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలను వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. హైదరాబాద్ రసూల్పురా బస్తీ దవాఖానాలో ఆఫియా బేగంకి గడువు తీరిన మందులిచ్చినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా పేర్కొంది. అయితే వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత మహిళతో ఓ వీడియో విడుదల చేసింది. ఆసుపత్రికి వచ్చే సమయంలో ఇంట్లోని పాత మందులను తీసుకొచ్చినట్లు ఆఫియా బేగం తెలిపింది. ఆ మందులనే బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కర్ తన దగ్గర నుంచి తీసుకున్నారని వివరించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కర్ చెప్పిన దాంట్లో వాస్తవం లేదని, తనకు ఆ మందులు ఆ రోజు ఇవ్వలేదని ఆఫియా బేగం వీడియోలో స్పష్టం చేశారు. मैं यहाँ दवा लेने को आई थी, मेरा बीपी बढ़ के था, मेरे को सर्दी हो गई बोले तो गोलियां वो दिए थे. घर में भी मेरे पास पहले मैं ऐसी चादर आते रहती, सर्दी के गोलियां लेके गई थी. वो गोलियां मेरे हाथ में थे. अब मेरे को मैं इनके गोलियां ले लेके वो ये गोलियां हाथ में पकड़ लिए तो तार आए. पीछे पीछे हट रहे तो उन्होंने जाके काई के गोलियां लिया मैं होता ऐसा सर्दी बुखार के लिए मेरे को गले भी आ रहे बोल के बोली उनको. तो उसमें एक गोली टाइम हो गया बोल के बोले. तो मैम मेरे को नहीं मालूम बोल के तो अंदर आओ बोले तो अंदर गई. वो मैं लाली सो गोलियां उनको बोलना भूल गई. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారారని కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తనకు ఎలాంటి పదవీకాంక్ష లేదన్న పోచారం సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. బాన్సువాడలో వివిధ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. తాను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్లు చెప్పిన పోచారం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తెలిపారు. మన ప్రత్యర్థులు ఏదో ఆశించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఢిల్లీలోని వాస్తవాలకు విరుద్ధంగా వాళ్ళు వ్యక్తపరుస్తారు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకుంటాను. నా జీవితంలో దుర్మార్గమైన పని నా జీవితంలో చెయ్యను. ప్రజల కోసమే ఉన్న రాజకీయాల్లో ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుని బతుకున్నా ఉన్నంత కాలం గట్లే బతుకుతారు. దాన్ని కొంతమంది రకరకాలుగా కథలు సృష్టించి ఏం ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేసి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజుగా పెట్టేసుకుంటారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ఇచ్చిన హామీ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆయా సంస్థలు చేపట్టే సమ్మెకు మద్దతిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు నవంబర్ 3 నుంచి చేపట్టే నిరవధిక సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల డిమాండ్లు నెరవేర్చడంతో పాటు 900 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తార్నాకలోని రామచంద్రరావు నివాసానికి వెళ్లిన ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు సమ్మెకు బీజేపీ మద్దతు కోరగా ఆయన ఈ మేరకు స్పందించారు.
దసరా దీపావళిలోపు బకాయిలిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోనందునే విద్యా సంస్థల యాజమాన్యాలు మరోసారి సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని రామచంద్రరావు అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై అనుమానాలకు తావిస్తుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రిజ్వీ ఎందుకు వీఆర్ఎస్ తీసుకోవలసి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మంత్రులు ఒత్తిడికి లొంగకపోతే వాళ్ళని బలి చేస్తారా అని ఆయన దుయ్యబట్టారు. ఇంకా విచారణ పేరుతో సీనియర్ ఐఏఎస్ అధికారిని వేధించడం తగదని ఆయన హితో పలికారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తుందని, తెలంగాణ పరువును ముఖ్యమంత్రి మంత్రులు నడి బజార్లో నిలబెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. సీఎం మంత్రుల మధ్య పంపకాల గొడవలు తారాస్థాయికి చేరాయని, ప్రభుత్వ పెద్దల నిర్వాకంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తలదించుకునేలా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని, ఐఏఎస్ అధికారులను బలి పశువులను చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు మంత్రి కొండ కుటుంబం మధ్య గొడవ నడుస్తుందని పేర్కొన్నారు. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపడం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలన్న ఆయన, డీజీపీ చెప్పిన ఖాకీ బుక్ ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు 10 సంవత్సరాల తన సర్వీస్ ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. బయటికి ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే. జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఈ ఉత్తరం రాసిండు. ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. మూసీపై హైదరాబాద్లోని మూసారాం వద్ద ఉన్న పాత వంతెనను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇటీవల మూసీ వరదలకు పాత వంతెన పూర్తిగా దెబ్బతిని రవాణాకి అనుకూలంగా లేకపోవడంతో కొన్ని రోజులుగా రాకపోకలు నిలిపివేశారు. వరదలకి వంతెనకి పగుళ్లతో పాటు రెయిలింగ్ పెచ్చులు ఊడిపోవడం, అక్కడక్కడ ఇనుపరాడ్లు తేలి ప్రమాదకర స్థితిలో ఉండటంతో అధికారులు పరిశీలించి పూర్తిగా మూసేశారు. ట్రాఫిక్ పోలీసులు సైతం వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో ముందస్తుగా పాత వంతెనపై ఏ ప్రమాదం జరగకుండా పూర్తిగా కూల్చేస్తున్నారు. పాత వంతెన స్థానంలో కొత్తది నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా వంతెన నిర్మించేలా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అంబర్పేట వైపు వెళ్లే వాహనాలను గోల్నాక వంతెన మీదుగా దారి మళ్లించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులను తొలగించారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్కు కేటాయించారు. చెక్ పోస్టుల తొలగింపు అనంతరం రవాణా శాఖ ఎలా ముందుకెళ్తోంది, చెక్ పోస్టుల వద్ద అవినీతిని అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపడుతుంది తదితర అంశాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెక్ పోస్టులు ఎత్తేయడం వల్ల వాహనదారులకు ఊరట కలిగింది. చెక్ పోస్టులు ఎత్తేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దానివల్ల వాహనదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. సార్, ఈ చెక్ పోస్టులు ఎత్తేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, అసలు ఎంతకాలం నుంచి వెళ్ళి చెక్ పోస్టులు ఎత్తేయాలని ఆలోచన చేశారు? రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత డిపార్ట్మెంటల్ రివ్యూ చేసే సందర్భంలో రాష్ట్ర రవాణా శాఖ ఆదాయము దాదాపు 8-9 వేల కోట్లు. అందులో ఉన్నటువంటి 15 చెక్ పోస్టుల ద్వారా వచ్చే ఆదాయము 50-60 కోట్లు మాత్రమే. ఈ సంస్థ, ఈ డిపార్ట్మెంట్కు సంబంధించి అప్రతిష్ట పాలు చేసే విధంగా ఉన్నది. రవాణాదారులకు సంబంధించిన వాహన యజమానులకు ఇబ్బంది కలుగజేస్తూ ఉంది అనే ఆలోచనతోటి రద్దుకు సంబంధించి ఆనాడే చర్చ చేసినాం. ఇంతలో కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల్లో చెక్ పోస్టులు ఎత్తేయాలి అనేటువంటి ఆలోచన చేయడం, సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈరోజు ఎన్ఫోర్స్మెంటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టి అక్రమ రవాణాను అరికట్టే అంశం లోపల ఆన్లైన్ ద్వారా సేవలు వినియోగించుకునే విధంగా అన్ని సంస్కరణలు చేసి చెక్ పోస్టులు రద్దు చేసినాం. ఇది ఆగస్టు 22వ తారీఖు నాడు మేము దానికి సంబంధించి క్యాబినెట్లో కూడా స్వయంగా నేనే గౌరవ ముఖ్యమంత్రి గారును సహచార మంత్రులందరూ చర్చ చేసి నా ఇనిషియేటివ్ తోటి ఇది రద్దు చేయాలనే ఆలోచన 1 సంవత్సరం నుంచి నా మనసులో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రద్దుకు ప్రతిపాదన చేశాం. గతంలో వాహన్ సారథి కూడా 10 సంవత్సరాలుగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు 25 రాష్ట్రాలు ఉన్నాయి. వాహన్ సారథి అనుసంధానం కాలే.
కానప్పుడు వాహన సారథిని అనుసంధానం చేసే సందర్భంలో కొంత సాంకేతికమైన సమస్యలు రావడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడ్డ అంశం పత్రికలో వచ్చినప్పుడు చెక్ పోస్టుల ఎత్తివేత కూడా క్యాబినెట్ డిసిషన్ రోజు అమల్లోకి వచ్చింది. కానీ అక్కడ ఉండబడేటువంటి కన్ఫ్యూజన్ ఆర్ ఒక అనుసంధానం చేసే అంశం లోపల ఆన్లైన్ సంబంధించి ఒక 2 నెలల సమయంలో అక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 కార్యక్రమాలు జరిగే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రోగ్రాం పెట్టాం. దానికి సంబంధించి జివో గవర్నమెంట్ క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నాక దానికి సస్టైనబుల్ ఏం లేదు. జరిగిన పరిణామాల లోపల దాన్ని వెంటనే నిర్ణయం తీసుకున్నాం. తక్షణమే నిన్న సాయంత్రం 5 గంటల లోపల అన్నీ తీసేయాల్సింది, ఎక్కడ డిస్ప్లే కూడా ఉండద్దు, అందరినీ ఆయా జిల్లాల డిటీసీలకు రిపోర్ట్ చేయమన్నాం. వాళ్ళందరి డిప్లాయ్మెంట్ మళ్ళీ ఈరోజు ఎన్ఫోర్స్మెంట్లో లేకపోతే ఫ్లయింగ్ స్క్వాడ్స్గా వేసి గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కడ కూడా తగ్గకుండా వాహనదారులకు సంబంధించి వేధింపులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ చేసే విధంగా స్ట్రాటజీ తీసుకొని సాంకేతికమైనటువంటి సహకారం తీసుకునే విధంగా చేస్తాం. చెక్ పోస్టులను ఎత్తేసిన తర్వాత వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని జిల్లా డీటీసీలకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది అంటే అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించేటువంటి వాహనాలకు ట్యాక్సీలు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఓవర్లోడ్ కావచ్చు, అటువంటి వాటిని చెక్ చేసేందుకు ఎక్కడ చెక్ చేస్తారో ఏంటి అసలు? వారందరూ కూడా ఆన్లైన్కి సంబంధించిన ఈ రోజు వాహన సారథి వచ్చిన తర్వాత ఆల్ ఇండియాకు సంబంధించి ఏదైనా కూడా ఆన్లైన్లో సేవలు తీసుకోవచ్చు. అది ఇప్పటికే లారీ యాజమానులకు, అసోసియేషన్స్కు, ట్రావెల్ అసోసియేషన్లో అందరికీ కూడా మా శాఖ తరఫున సమాచారం ఇచ్చినాం. ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా ఎప్పుడూ చట్టాన్ని అతిక్రమించే కొందరు ఉంటారు, వారికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేస్తారు డిపార్ట్మెంటు. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఉన్నాయో లేదా ఎంటైర్ స్టేట్ స్క్వాడ్స్ ఉంటాయి, వాళ్ళు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉంటారు, తప్పుదారి పోయేటువంటి వాళ్ళని పట్టుకుంటారు. రెగ్యులర్గా ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా కెమెరాస్ను ఫిక్స్ చేసి మా కార్యాలయాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ పెరగాలని, రెగ్యులర్గా వచ్చే వాళ్ళను ఐడెంటిఫై చేసి వై దే ఆర్ కమింగ్ రెగ్యులర్లీ, వార్దే బ్రోకర్స్, ఏజెంట్స్ అనేటువంటి నిర్మూలన చేసే ఆలోచనతోటి అది టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. చెక్ పోస్టుల దగ్గరికి వెళ్ళి ఎంవీఐలు తొలగించిన తర్వాత అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు కదా, అవి ఎట్లా పనిచేస్తాయి? కేంద్ర రవాణా శాఖ కార్యాలయంతో ఎట్లా అనుసంధానం అవుతాయి? నెంబర్ను గ్రాస్ప్ చేస్తుంది కెమెరా, దానికి సంబంధించిన మొత్తం రిపోర్ట్ వస్తుంది. దాని ప్రకారంగా ఆన్లైన్ దానికి సంబంధించినటువంటి పెనాల్టీస్ కానీ అవన్నీ మూవ్ అవుతాయి. మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్ తోటే ఈ యొక్క ప్రక్రియ. మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ తోటి అక్కడ ఉండేటువంటి ట్యాంపరింగ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ లైసెన్సింగ్ సిస్టమ్ కానీ, ట్యాక్సేషన్ కానీ, లైసెన్సింగ్ కానీ, ఫిట్నెస్ కానీ అంతా కూడా మాన్యువల్ని తగ్గించి ఓన్లీ ఆన్లైన్ సేవలను ఎక్కువగా పెంపొందించేటువంటి ప్రయత్నం డిపార్ట్మెంట్ చేస్తుంది. మేబీ ఇట్ విల్ టైం వన్ డే ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఒకటే రోజు సాధ్యం కాదు. సో తప్పకుండా మార్పులు చేర్పులు గతం కంటే గతము పాపాల పుట్ట, ఇప్పుడు దాన్ని మేము ఒక ట్రాన్స్పరెంట్ డిపార్ట్మెంట్గా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఎన్ఫోర్స్మెంట్ని అయితే ఏర్పాటు చేశారు, కానీ వాళ్ళకు వెహికల్స్ మాత్రం లేవు. ఏంది పరిస్థితి? హైదరాబాద్ అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్నటువంటి జేటీసీలే అద్దె వాహనాల్లో తిరుగుతున్నారు. మరి ఎన్ఫోర్స్మెంట్ పరిస్థితి ఏంది? ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి తప్పకుండా ఇప్పుడు తప్పనిసరి బాధ్యత మేము గౌరవ ఆర్థిక శాఖ మంత్రి దగ్గర ప్రతిపాదనలై వాటి వెంటనే అనుమతి తీసుకొని, అదేవిధంగా మాకు వచ్చేటువంటి సర్వీస్ ఛార్జెస్ కూడా ఈరోజు జనరల్ పూల్లోకి వెళ్ళిపోతే వాటిని చేసినట్టయితే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డిపార్ట్మెంట్ను స్ట్రెంథెన్ చేసుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా ఉంది. వాటిని వెంటనే ఈ చెక్ పోస్టులు ఎత్తివేసిన తర్వాత వాటిని వెహికల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అన్ని రకాల అంశాలు వాళ్ళకు ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏది జరిగినా వెంటనే స్టేట్ ఆఫీస్ లోపల ఒక కంట్రోల్ రూమ్లో తెలిసే విధంగా మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక పవర్స్ డిసెంట్రలైజ్డ్, అబ్జర్వేషన్ సెంట్రలైజ్డ్ చేసి ప్రాపర్గా జరిగే విధంగా ప్లానింగ్ చేస్తా ఉన్నాం. రవాణా శాఖ ఈ చెక్ పోస్టులను ఎత్తివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పారదర్శకత పాలన అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. మొత్తానికి చెక్ పోస్టుల దగ్గర ఏవైతే ఎంవీఐలు విధులు నిర్వహిస్తున్నారో వారి స్థానంలో ఆటోమేటిక్ వెహికల్ రిజిస్ట్రేషన్ కెమెరాలను ఏర్పాటు చేసి దాన్ని ఖైరతాబాద్లో ఉన్నటువంటి కేంద్ర రవాణా శాఖ కార్యాలయానికి అనుసంధానిస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తానికి రవాణా శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ పారదర్శకతను తీసుకొస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ప్రెసిషన్ మెడిసిన్, పర్సనలైజ్డ్ మెడిసిన్ అనే వాటిని చాలా కాలం నుంచి వింటూనే ఉన్నాం.
అయితే ఏఐజీ ఆసుపత్రిలో ఈ తరహా ప్రాక్టీస్ని జీన్ పవర్ ఎక్స్ సంస్థతో కలిసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ప్రకటించారు. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఏఐజీలోనే ఫార్మాకో జీనోమిక్స్ పరీక్షలు చేసి మందులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీన్ పవర్ ఎక్స్ సంస్థ ఎండీ డాక్టర్ కళ్యాణ్ ఉప్పలూరి, డాక్టర్ హేమ పాల్గొన్నారు. విదేశాలలో దాదాపు 80,000 రూపాయలు విలువ చేసే ఈ ఫార్మాకో జీనోమిక్ పరీక్షను కేవలం 5,000 రూపాయలకే అందిస్తున్నట్లు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రకటించారు. ఒకే తరహా ఔషధం ఒక్కో రోగిలో భిన్నంగా వ్యవహరిస్తుందని చాలా కాలంగా వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోగికి ఫార్మాకో జీనోమిక్స్ పరీక్షలు చేసి వారికి ఏ తరహా ఔషధం ఎలా పనిచేస్తుంది, ఎంత డోస్ అవసరం అవుతాయనే అంశాలను తెలుసుకోవడం ద్వారా సరైన మోతాదులో మందులు ఇవ్వొచ్చని నాగేశ్వరరెడ్డి తెలిపారు. జీవితకాలంలో ఒక్కసారి ఈ పరీక్ష చేస్తే సరిపోతుంది అన్న నాగేశ్వరరెడ్డి రక్త పరీక్ష చేసిన 12 రోజుల్లోపు ఫలితాలు వస్తాయన్నారు. ఇప్పటికే 2,000 మందిపై ప్రయోగాత్మకంగా చేసిన పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు డాక్టర్ నాగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మెడిసిన్ ఎఫెక్టివా కాదా, ఎంత ఎఫెక్టివ్, ఎంత డోస్లో ఎఫెక్టివ్, కాంప్లికేషన్ రావచ్చు. అంటే ఈ మెడిసిన్ వల్ల బోన్ మ్యారో సప్రెస్ అయ్యి నీకు ఏ ప్లాస్టిక్ ఎనివే రావచ్చు, అవన్నీ తెలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్దర్, మల్టీఓమిక్స్ అని వస్తుంది. అంటే జీనోమిక్స్, ఆర్ఎన్ఏ లెవెల్స్, ప్రోటియోమిక్స్, మెటబాలిక్ బాడీలు అన్నీ కూడా ది యాక్ట్ టుగెదర్. అది ఇంకా కాంప్లెక్స్, దట్ విల్ టేక్ మెనీ ఇయర్స్. బట్ రైట్ నౌ దిస్ ఈజ్ అ రెవల్యూషన్, హౌ ఈచ్ పేషెంట్ ఇస్ రియాక్టింగ్ డిఫరెంట్లీ టు ఈచ్ డ్రగ్ అండ్ హౌ మనం వీ కెన్ సేవ్ the patient's cost to give the correct dosage and very scientifically treat. ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ ఆర్ సో-కాల్డ్ ప్రెసిషన్ మెడిసిన్ అనేది కాన్సెప్ట్ 4-5 సంవత్సరాలుగా ఉంది. కానీ ప్రాక్టికల్గా మాకు ఈ టుక్ సో మెనీ అట్లీస్ట్ 2-3 years టు వర్క్ వెరీ హార్డ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ రియాలిటీ. డాక్టర్ కళ్యాణ్ గారు, డాక్టర్ హీమా గారు అందరు కంప్లీట్గా వర్క్ చేసి మీకు ట్రాన్స్లేట్ ఇన్ టు రియాలిటీ నౌ. దట్స్ వై వీఆర్ సో ప్రౌడ్. దానికే ఇది అనౌన్స్ చేస్తున్నాం ఇంత పెద్ద విషయం లాగా. We already now put into force. We have started now putting it into, in fact, we are making it mandatory for inpatients and educating all the clinicians to use it liberally in their clinics. Almost 120 pathways for different diseases. So for suppose a patient has cardiac problem, he has ulcer, he has diabetes. For all the pathways it gives what drug, how to should be used. Patient already has a booklet now showing that this is the drugs that can be. Then when he goes to emergency, he carries this booklet with him, and the emergency doctor can give the right medicine. Otherwise, suppose a patient comes with heart attack, and we know for heart attack this particular medicine is useful, but the dosage may vary from person to person. If he already has the knowledge, the emergency doctor can give the right dosage. Otherwise, you won't get. But hit and trial, whatever is in textbooks, we do. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అభివృద్ధికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీ అని, అది చిన్న పార్టీలను అంతం చేస్తోందన్నారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ దోపిడీ, జంగల్ రాజ్, దాదాగిరీలకు ప్రతీక అని నడ్డా విమర్శించారు. ఉద్యోగ అవకాశాలపై హామీలిస్తున్న తేజస్వి యాదవ్ గతంలో ఉద్యోగాల కోసం భూమి కుంభకోణంలో ఆర్జేడీ ప్రమేయాన్ని గుర్తుంచుకోవాలని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో రౌడీ షీటర్ నుంచి రాజకీయ నేతగా మారిన వ్యక్తులకు ఆర్జేడీ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. मित्रों, बहुत कम लोगों को शायद पता होगा कि मेरा जन्म बिहार में पटना में हुआ और मैंने बचपन के 20 साल बिहार में गुजारे. इसलिए मुझे मालूम है, वो अंधकार का युग भी मुझे मालूम है और मुझे ये उजाले का युग भी देख रहा हूँ. आज ये चुनाव बस शब्दों में विकास एनडीए के साथ और विनाश महागठबंधन के साथ साफ दिखता है. इसको हमको समझना चाहिए. एनडीए की सरकार मोदी जी के नेतृत्व में, नीतीश कुमार जी के नेतृत्व में विकास की ओर जाने वाली सरकार है. और ये जो अभी नया नेता जिन्हें घोषित किया गया, इनकी पार्टी, इसमें विनाश ही विनाश है. इस बात को आप समझ लीजिए. बिहार का विनाश होता है, इसको समझ. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను మహాగఠబంధన్ ప్రకటించింది. పట్నాలో నిర్వహించిన సమావేశానికి మహాగఠబంధన్ పార్టీల నేతలు హాజరై ఈ మేరకు తేజస్వి యాదవ్ పేరును ప్రకటించారు. ప్రస్తుతం తేజస్వి యాదవ్ బీహార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మహాగఠబంధన్లో విభేదాల నేపథ్యంలో కొన్ని సీట్లలో ఆర్జేడీ, కాంగ్రెస్ పరస్పరం పోటీ చేస్తున్నాయి. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి తేజస్వి పేరును ఖరారు చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ ఆయన పేరును ప్రకటించారు. ఇదే సమయంలో బలహీన వర్గాలకు చెందిన కీలక నాయకుడు, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ వీఐపీ అధినేత
ముఖేష్ సహానీ పేరును ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా గెహ్లోత్ ప్రకటించారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల్లో ముఖేష్ ఒకరని చెప్పారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని అశోక్ గెహ్లోత్, తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. ये कह सकता हूं खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में। और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है। ये नौजवान है, कमिटमेंट रखते हैं। पिछली बार भी जो उन्होंने स्लोगन दिए थे, नौकरी के दो या कोई दो, या जो वादे किए थे उसमें खरे उतरे। हाँ, अशोक गहलोत जी ने कि भाई हमारा तो ज्वाइंट प्रेस कॉन्फ्रेंस भी हो गया, इससे पहले कई राउंड हम लोग साथ भी बैठे, लेकिन हम लोगों ने नीतीश जी के साथ जो है जो अन्याय हो रहा है एनडीए में, एक बार भी कोई भी ज्वाइंट प्रेस कॉन्फ्रेंस जो है नहीं की गई और ना ही ऑफिशियली रूप से मुख्यमंत्री का चेहरा घोषित किया गया है। तो हम लोग तो शुरू दिन से ही कह रहे थे कि भाजपा के लोग नीतीश जी को दोबारा मुख्यमंत्री नहीं बनाएंगे। इस पे और किसी ने मुहर नहीं लगाया है, बल्कि अमित शाह जी ने एक बार नहीं कई बार इस बात को बोला है। विधायक दल की जो संख्या होगी वो तय करेगी।